ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఏం కలుగుతుంది? సమాధానం. యేసు క్రీస్తు వల్ల మనం సమాధానకరమైన దేవుని రాజ్య ప్రణాళికలోనికి, దేవుని ఆహ్వానాన్ని బట్టి మనం అందరం కూడా నడిపింపబడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ భూమి మీద క్రీస్తు జన్మించలేదు అని వాదించే వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ క్రీస్తు జన్మించాడు అని అనేకమైన కొన్ని మిలియన్ల సేవకులు భూగోళం అంతా ప్రకటిస్తూ ఉన్నారు. ఓ పురోహితుడు ఒక టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాడు, క్రీస్తు లేడు, రాలేదు, జన్మించలేదు. అపోహ. ఎందుకనంటే వాళ్ళు వృత్తిపరమైన మతపరమైన జీవన విధానం దెబ్బకొడుతుందేమో అని చెప్పి క్రీస్తు జన్మించలేదని అబద్ధం ఆడుతున్నాడు. అసలు క్రీస్తే లేడని అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు అనేటువంటిది యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని మహిమను మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఉనికి అన్నమాట. దేవుడు ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు. అంటే దేవుడు జీవం కలిగిన వాడు, మాట్లాడగలిగేటువంటి వాడు, ఆత్మ కలిగిన వాడు. కనుక యేసుని మనం ఆరాధిస్తే ఏం కలుగుతుందనంటే నిత్య జీవం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. గమనించండి, 2000 సంవత్సరాల క్రితం జన్మింపబడిన క్రీస్తు యందు విశ్వాసము కలిగిన వాడు, జీవము గలవాడు, విధేయత లేనివాడు, వారి మీద ఏముంటుంది? ఉగ్రత అన్నమాట. అందుచేత ఏమిటి ఎప్పుడు ఆ ఉగ్రత అని అంటే తీర్పు దినాన్న నిత్య జీవము, నరకము. ఈ రెండు స్థలాల్లో ఎక్కడికి మనం ప్రయాణం చేయాలో భూమి మీద మన విశ్వాస యాత్రలోనే ఇముడుందనమాట. అందుచేత యేసునందున విశ్వాసము నిత్య జీవం. నిత్య జీవం లేని వాడు ఎక్కడుంటాడు అని అంటే కీర్తన గ్రంథములో 36వ అధ్యాయములో ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపం చేసేవారు ఎక్కడ ఉన్నారు? ఒక ధనవంతుడు అంటున్నాడు, లాజరు అబ్రహాము రొమ్మును కూకున్నప్పుడు, నెమ్మది పొందుతున్నప్పుడు, విశ్రాంతి కలిగినప్పుడు, ఒక మంచి ప్రదేశానికి అతను వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు ఒక కేక వేస్తున్నాడు, ఓ అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వ్యాధరికరమైన స్థలానికి రాకుండా ఈ లాజర్ని ఎక్కడికి పంపించు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, నేను ఇక్కడ తెలియక వచ్చేసాను, ఇది నరకం, ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఎవరు రాకూడదు అంటున్నాడు? తన సహోదరులు. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ధనవంతుడు సుఖాన్ని అనిపించాడు, ధనవంతుడు మంచి ఆహారాన్ని భుజించాడు, ధనవంతుడు నార వస్త్రాలు ధరించాడు, ధనవంతుడు డూబ్లెస్ మిలికలో నివాసం చేశాడు. కానీ తాను తింటున్న రొట్టె మొక్కలు కింద పడినవి ఒక పేదవాడు ఎరుగుతున్నాడు. కానీ
ఎవవాడికి రొట్టె ఇవ్వలేదు, ఎవవాడికి ఒక డ్రెస్సు పాత డ్రెస్ ఇవ్వలేదు, ఎవరికి ఒక పూట భోజనం పెట్టలేదు. కనుక ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే నరకానికి వెళ్ళిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందనంటే మనం క్రైస్తవులుగా మారినప్పుడు మనం నూతనమైన స్వభావాన్ని ధరించాలి. పునర్జన్మను కలిగినప్పుడు మనలో ఏం కావాలి అని అంటే ఆధ్యాత్మికత స్వభావంలో మనలో క్రీస్తుని ప్రేమను మనం ధరించి మనలో నూతనమైన సత్క్రియలు ప్రారంభించి మంచి విశ్వాస యాత్రను తుదుముట్టించాలి. అయితే కీర్తన 49:14 వారు పాతాళముల మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయిండును. పాతాళమునకు వెళ్ళిన తర్వాత ఒకసారి నేను భూమి మీదకి వెళ్ళి వస్తానంటే రావనిస్తారనుకున్నారా? గనుక ఎవడు కూడా తన ఆత్మని గాని తన ప్రాణాన్ని గాని రక్షించుకోలేని స్థితి ఉంది. అందుచేత దేవుడు యేసుని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. యేసుని అంగీకరిస్తే ఏం కలుగుతుందనంటే నిత్య జీవం. అందుచేతనే ఇక్కడ కీర్తనలు 49:9 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక ఆ బాకీ అట్లాగే ఉంటుంది. గమనించండి, బాకీ తీరనదే నిత్య జీవానికి మనం వెళ్ళలే. బాకీ ఏ బాకీ? అది పాపం అనే బాకీ నుండి బయటపడాలనంటే క్రీస్తుని యొక్క స్వరక్తము నుండి మనం విడుదల పడాలి. అది విమోచన క్రైదనం. ప్రపంచ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అనేకమైన దేవుని నామాలు ఉన్నాయి. 4000 కంటే మతాలు ఉన్నాయి. ప్రధాన మతాలు ఒక బౌద్ధం, ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక పాత నిబంధన ఆరాధన, ఒక క్రైస్తవం మాత్రమే కాదు, 4000 సంఖ్య కలిగిన మతాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ వారి దేశాల్లో ఎవరైనా ఒక మనిషి జన్మిస్తే దేవుని గాను రాజుగాను ఆరాధింపబడిన వారు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా చనిపోయారు. రెండోది, ఇక్కడ క్రీస్తు జన్మించి ఆయన కూడా చనిపోయాడు. 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. ఆయన స్వరక్తముతో పరలోకంలో అతి పరిశుద్ధ స్థలములో విమోచన క్రైదనం అనేటువంటి ఆయన స్వరక్తము ఆనాడు ప్రోత్సహింపబడినది. ఈనాటికి అది సజీవునుగా అది కదులుతూనే ప్రతి మనిషి యొక్క పాపమునకు విమోచన క్రైదనముగా అక్కడ విడుదల మనకి కలిగిస్తూ ఉంది. కనుక యేసుని రక్తము ద్వారా మనం విడుదల పొందబోతున్నాం. యేసుని యొక్క ఆత్మ ద్వారా మనం విడుదల పొందబోతున్నాం. యేసుని యొక్క సువార్త ద్వారా మన జీవితాల్లో మార్పు రాబోతున్నాయి. అందుచేత భూమి మీద ఎవరికి ఏం కలుగుతుంది అని అంటే సమాధానం. యేసు ద్వారా ఏం పొందబోతున్నాం? మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి మనం వెళితే మనం రక్షణ పడతాం. అందుచేత యేసుని అంగీకరించండి. యేసు క్రీస్తు ద్వారా కలిగే మెప్పుని పొందండి. గమనించండి, యేసుని ఆరాధిస్తే ఏం కలుగుతుంది అంటే ఆనందం. ఇది ఒక పెండ్లి ఇంటి వంటిది. సువార్త అనేటువంటిది ఏ విధంగా ఉండాలి మన జీవితంలో అంటే పెండ్లి ఇంటి వలె ఆనందంగా మారాలి. క్రీస్తుని ఆరాధించేటప్పుడు ఏడుపుతో కాదు, ఆనందంతో ఆరాధించాలి. సమయ సందర్భాల్లో కన్నీరు గార్చి దేవుని మన భూమి మీదకి, దేవుని ఆత్మను మన ఇంట్లోని తీసుకురావచ్చు. రెండోది, మనం ఆరాధించేటువంటి ఆనందములో దేవుడు అన్నీ మన జీవితంలో ఇస్తాడనమాట. ఆరాధన వస్తే చాలా మందికి ఇవాళ ఆరాధన వచ్చేసింది అని బాధపడిపోయి ఉన్నారు చాలామంది. కానీ అలా కాదు, ఆరాధన వచ్చేసింది అనేసరికి క్రిస్మస్ పండుగ వచ్చేసింది అని ఎలా ఉండాలి? క్రిస్మస్ పండుగ ఈరోజు డిసెంబర్లో కాదు, ప్రతి ఆదివారం ఆనందంతో దేవుని ఆరాధించాలి. దేవదూతలు ఆరాధించాయి. మొదటిగా గొర్రెల కాపర్లు ఆరాధించారు, లోకంలో జ్ఞానులు ఆరాధించారు. వివిధ సందర్భాలను బట్టి
ఈ కాలంలో ఈ తరములో మనం అంతా ఎక్కడికి వచ్చామనంటే ఆయన ఆరాధించడానికి గుడిసెట్టి సత్యనారాయణ గారు వారి కుటుంబానికి వచ్చి క్రీస్తుని ఆరాధించడానికి మనం అంతా ఈ స్థలానికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనం అంతా చేరున్నాం అనమాట. ఎందుకనంటే క్రీస్తుని ఆరాధిస్తే ఏం జరుగుతుందనంటే ఉగ్రత నుండి విడుదల కలిగి నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడతాం. అందుచేత ఎంతో ప్రణాళిక చేత లేఖనము ప్రకారంగా దేవుడు ఎంతో ఆలోచన చేసి పరలోకంలో దేవదూతల మహాసభల మధ్య ఎంతో ప్లాన్ చేసి 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ ఒక ఆలోచన అంతటినీ ప్రణాళికగా పెట్టి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తుని భూమి మీదకి ఉద్భవింపజేశాడు. కనుక మనం యేసుని ఆరాధించి ఏం చేయాలనంటే దేవుని రాజ్య వారసులుగా మనం ముందుకి సాగిపోవాలన్నమాట. నేను యేసుని అంగీకరిస్తానండి, యేసు నా పాపాన్ని పరిహరించగలడు, యేసు నన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్ళగలడు, యేసు ద్వారా నేను ఆ భయంకరమైన నరకానికి నేను వెళ్ళనవసరం లేదు, నేను నిత్య జీవానికి వెళ్తాను అన్నవారు, మీలో విశ్వాసంతో దృఢంగా ఉన్నవారు మీ చేయి పైకెత్తి దేవనామానికి ఒక సాక్షిగా ఉండాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.